ఇది ఫ్రెండ్స్ ఇక్కడ వుడెన్ బ్రిడ్జ్లో వచ్చిన తర్వాత ఇలా అయితే ఉంటుంది అనమాట. తినేసాక ఇక్కడ నుంచి ఇంకా మనము ఫెస్టివల్ దగ్గరికి అయితే వెళ్దాము. ఫ్రెండ్స్ మేము పండగప్పుడు వాయిద్యాలు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఈరోజు నేను నిర్మల మా తమ్ముడు కలిసి ఇంకా అరకులో జరుగుతున్న చలి ఉత్సవాలకు అయితే వెళ్తున్నాము. మొన్న మన టీంతో అయితే వెళ్ళాము, కానీ మరీ అంత గొప్పగా అయితే లేవు. ఆ రోజుకి ఈ రోజుకి ఫస్ట్ రోజున అయితే వెళ్ళాము మేము, మధ్యలో వెళ్ళలేదు. ఈ రోజుతో లాస్ట్ అనమాట. ఈ రోజు అయితే వెళ్తున్నాము. ఎలాగుంది అక్కడ వాతావరణం ఇదంతా కూడా మీకైతే చూపిస్తాము. అలానే వెళ్తూ దారిలో కొన్ని ప్రదేశాలు కూడాను చూసుకుంటూ అలాగైతే వెళ్దాం అనమాట. అలానే మీ ప్రాంతాల్లో వైజాగ్లో తర్వాత నుంచి అనకాపల్లిలో ఈ యొక్క చలి ఉత్సవాలు అయితే జరిగాయి కదా, అందులో మీరు ఎవరైనా పార్టిసిపేట్ చేస్తుంటే కామెంట్ చేయండి అక్కడ ఏ విధంగా జరిగాయి అనేది. సో అరకులో అయితే మరీ అంత గ్రాండ్గా అయితే లేదు, లాస్ట్ ఇయర్తో పోలిస్తాను అనమాట. లాస్ట్ ఇయర్ అయితే కొద్దిగా పర్లేదు, ఈ ఇయర్ కొద్దిగా ఇదనమాట, కొద్దిగా తక్కువలో ఉన్నాయనుకుంటున్నాం మేమైతే. సో ఈరోజు వెళ్ళి అరకులో జరుగుతున్న ఈ యొక్క ఉత్సవాల్లో మనం కూడా వెళ్ళి ఇదంతా చూసి మరలా తిరిగి ఇంటికి అయితే వద్దాం. సరే పదండి ఇంకా వెళ్దాం నిర్మా. ఫ్రెండ్స్ మనం చలి ఉత్సవాలకు వెళ్తూ దారిలోనే ప్రజెంట్ అయితే వెనకాల మీరు చూస్తుండొచ్చు వుడెన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే ఉన్నాము. ఇక్కడ ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్నాం కానీ అసలు కుదరలేదు, మొత్తానికి అయితే ఈరోజు వస్తుంది. సో ఈరోజు అయితే మనం ముందుకెళ్ళి చూద్దాము ఈ లోపల ఎలా ఉందా ఏంటనేది. టికెట్ ఇస్తున్నారా? మనం ముందుగా ఇక్కడ టికెట్ తీసుకోవాలి, ఎంత ఉంటుందో తెలియదు. టికెట్ తీసుకున్నాక లోపల వెళ్దాం. ఫ్రెండ్స్ లోపలికి అయితే వస్తాము, టికెట్ అయితే తీసుకున్నాము, వెళ్దాం నిర్మా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇటుపక్క వెళ్తే ఏముంటుంది అనేసి చిన్నగా ఏరో మార్క్స్ అయితే పెట్టున్నారు చూడండి. ఇలా వెళ్తే కెనోపీ వాకట్ ఏదో ట్రీ డెక్కట్, ఇంకా అటు నుంచి కూడా అలా వెళ్ళొచ్చు. మనమైతే ఈరోజు కొన్ని చూసి మనమైతే బయలుదేరుదాం, టైం అయిపోద్ది లోపు మనం వెళ్ళడానికే. ఇలా ముందుకెళ్ళిన తర్వాత ఈ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. వెళ్దాం రండి. ఎటు నుంచి వెళ్ళలేదు నా దారి, ఇంకా ముందుకెళ్ళక ఏమైనా ఉందా ఫ్రెండ్స్? మొదటిసారిగా అయితే ఇక్కడ ఎక్కుదాం, ఇటు నుంచి అలా తిరిగి వెళ్దాం రండి. బాగుంది ఫ్రెండ్స్. ఈ పైకి అయితే వస్తాము, మా వెనకాల మీరు చూస్తుండొచ్చు కొద్దిగా ఎత్తు ప్రదేశం నుండి వెనకాల ఉన్న ఈ చెట్లు అవన్నీ కూడాను ఇలా కనిపిస్తుంటాయి. ఈ కాఫీ తోటల మధ్యలో పొడవైన చెట్లల్లో గుబురుగా ఉన్నాయి కదా, మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. ఇవన్నీ కూడా మిరియాల చెట్లు అనమాట. ఇలా ముందుకైతే వెళ్తున్నారు. పదండి నిర్మా, పదండి రా. సో ఇది చూసారా, ఈ లోపలికి వచ్చిన తర్వాత సన్ రైజ్ పడుతున్నప్పుడు అయితే చాలా బాగుంటుంది. అక్కడక్కడ నుంచి ఆ సూర్యకిరణాలు అవన్నీ కూడా పడుతుంటాయి అనమాట, చాలా మంచిగా ఉంటుంది. ఇవి కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి కిందన ఈ బల్లలన్నీ కూడా. సో ఇలా వెళ్దాం పదండి. ఈ కాపు చెట్లు అన్నీ కూడాను ఇలా అయితే ఉన్నాయి సైడ్ నుంచి. ఇదన్నమాట, మంచిగా ఉంది ఇక్కడ, చల్లగా బాగుంది. ఇక్కడ వచ్చిన తర్వాత మనకు ఫొటోస్ తీసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. ఈ వెనకాల ఈ చెట్లు, ఈ వుడ్తో తయారు చేసినటువంటి ఒక స్టేజ్ లాంటివి కానీ ఇవన్నీ కూడా సైడ్ నుంచి వాల్స్ అన్నీ కూడాను చాలా బాగున్నాయి. ఎప్పటి నుంచో రావాలనుకున్నాం కదా నిర్మా, చాలా వెళ్దాం అనుకున్నాం కానీ టైం దొరకలేదు, ఈసారి వచ్చాం. అదే సో మొత్తానికి అయితే ఈరోజు వచ్చాం. పెద్దగా చూడడానికి అయితే ఉండదు, ఎంజాయ్ చేయడానికి అనమాట. వస్తూ ఇలా చూసి ఇదంతా కూడా ఫొటోస్ తీసుకోవడానికి, రీల్ చేసుకోవడానికి వాటన్నిటికీ అయితే బాగుంటుంది అనమాట. మీలో ఎంతమంది అరకు వచ్చినప్పుడు దీన్ని విజిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో మేమైతే ఫస్ట్ టైం దగ్గర ఉన్నా సరే ఎప్పుడు రాలేదు, ఇదే మొదటిసారి మేము రావడానికి ఇక్కడ. సో ఇంకా ముందుగా అయితే వెళ్దాం. ఎక్కడో ఇది ఒక హట్టో లేకుంటే మామూలు చెట్టు పైన ఇల్లు కడతారు కదా, సో అదైతే ఉందని అన్నారు. అది చూద్దాం, అలా ముందర అయితే కనిపిస్తుంది అదేనేమో. ఇలా ముందుకెళ్ళిన తర్వాత ఎంత దూరం ముందు కూడా మాకైతే తెలియట్లేదు. ఇలా ముందుకైతే వెళ్దాం రండి, ఒకసారి వెళ్ళి అక్కడికి చూసి మరలా రిటర్న్ అయ్యి మన కిందకైతే వెళ్దాము. ఫ్రెండ్స్ అలా ముందుకు వచ్చిన తర్వాత ట్రీ డెక్లు 2 ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒకటి ఉంది, తర్వాత మనకు అలా ముందుకు వెళ్తే ఆ ముందర ఒకటి ఉంది, కనిపించదు అటు పక్క. సో మనమైతే ఇక్కడ ఫస్ట్ది ఇది, సెకండ్ అవతల ఉంది. ఇక్కడికైతే మనం పైకి వెళ్దాం రండి. దాని నిర్మా ఇదిగా ఎక్కడానికి కూడాను బాగున్నాయి. ఇక్కడ పైకి వెళ్దాం. పైకి వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది, మీకు తర్వాత చూపిస్తున్నాగండి. పైకి వచ్చిన తర్వాత వ్యూ అయితే ఇలా ఉంటుంది చూడండి, ఇటు పక్క నుంచి ఇలాగా కొద్దిగా ఎత్తులు ఉన్నాం కదా, ఈ చెట్లుకి తాకేలాగా అనమాట. బాగుంది ఇదంతా కూడాను. ఈ కింద చూడండి ఎలా ఉందా, పెద్ద పెద్ద సిల్వర్ చెట్లు, వాటికి పాకి ఉన్న ఈ యొక్క మిరియాల చెట్లు అనమాట. బాగున్నాయి ఇక్కడ. ఇది ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి బాగుంటాయి. ఇది ఈ చెట్టు కానుకొని తయారు చేశారు, ఈ మామిడి చెట్టు కానుకొని ఈ ట్రీ డెక్ అయితే తయారు చేశారు అనమాట. బాగుంది. తర్వాత ఏంటంటే పైన చెట్లు అయితే చాలా పొడవుగా ఉన్నాయి. ఆ మిరియల్ చెట్టు కూడా ఇలా మిరియాలు అయితే ఎలా కోస్తున్నారో తెలియట్లేదు.
ఇక్కడ చాలా పొడవు ఉన్నాయి. చాలా చల్లగా ఉంది ఇక్కడైతే. ఈ చెట్లు అయితేను మరీ పొడవు ఉన్నాయి చూడండి, మరీ పెద్దగా ఉన్నాయి ఇవి. ఈ చెట్ల పేర్లు అయితే నాకు తెలియదు కానీ చాలా పొడవు ఉన్నాయి. చిల్లర చెట్లు కంటే పొడవు ఉన్నాయి. అవును, ఇవే పొడవు ఉన్నాయి. ఆ పైన పోలు కూడా ఉన్నాయి వీటికి. బాగుంది. ఇలా ముందుకెళ్ళిన తర్వాత ఇంకా అక్కడికి ఎక్కొచ్చు మేము. అంటే అటు పక్కన నుండి వచ్చింది కదా ఈ వుడ్ లాంటిది బ్రిడ్జి, అక్కడికి వెళ్ళొచ్చాము. అక్కడ కలవచ్చేమో. పదనైతే చూద్దాం. అలా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడికి చేరుకున్నాము. ఇక్కడ నుంచి ఇలా కిందకి వెళ్తే ఇంకా మనం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు అనమాట. మనం ఫస్ట్ ఎక్కడైతే ఎక్కామో అక్కడ నుంచి ఇంకా అలా కిందకి అయితే వెళ్ళిపోదాం. అవతల పక్క కూడా ఉంది కానీ మనకు అంత టైం అయితే లేదు, కొద్దిగా టైం పడుతుంది ఇది. పదా ఇది ఫ్రెండ్స్, ఇక్కడ వుడెన్ బ్రిడ్జ్లో వచ్చిన తర్వాత ఇలా అయితే ఉంటుంది అనమాట. మొత్తం అంతా కూడాను వుడ్ది అయితే తయారు చేస్తుంటారు ఇవన్నీ కూడాను. సో దీనివల్ల దీనికి జమ్మున్ ట్రీ, నేరేడు చెట్టు, వీటి పేర్లు కూడా రాస్తున్నారు ఇక్కడ మంచిగా. అక్కడ వెళ్దాం ఒకసారి. అక్కడ ఎలా లేదనుకుంటాం, మొత్తం చూసి జనాలు ఉన్నట్టున్నారు. అక్కడ ఒక అట్ట అయితే ఉంది, బాగుంది కానీ మా జనాలు ఉన్నారు. ఒకసారి రండి మీకు చూపిస్తాను. ఒకసారి తేరా. ఇక్కడ చూసారా నిర్మల వచ్చి ఇక్కడికి అయితే వెళ్దామంటుంది. ఇక్కడైతే చాలా జనాలు ఉన్నారు, టైం కూడా చాలదు మాకు. సో వెళ్ళాలనుకోవట్లేదు, వెనక్కి తిరిగి వెళ్దాం ఇంకా కిందకి. సో ఇప్పుడైతే మనం కిందకైతే వెళ్దాం నిర్మా. అక్కడికి వెళ్దామన్నావు కానీ ఇప్పుడు దాకా ఇంకా జనాలు అయితే తగ్గట్లేదు. ఇంకా లైన్లో ఉన్నారా ఏంటో మరి. అవును, ఇంకెక్కడైనా ఉంటే బాగున్నా. ఇంకా అవతల పక్క ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది, ఆ ఇల్లులా కడుతున్నారు. అది బ్లాక్ పెప్పర్, నల్ల మిరియాలు. కిందికి వచ్చిన తర్వాత కబాబ్ అయితే తీసుకున్నాం, కాల్చి బాగున్నాయి. ఏదన్నా ఒకటి ఇచ్చే. మావాడైతే బయటికి వెళ్ళి ఉన్నాడు, వాడు రావడానికి కొద్దిగా టైం పడుతుంది. సో ఇదైతే తీసుకుంటున్నాము. బాగుంది. బాగుంది. తినేసాక ఇక్కడ నుంచి ఇంకా మనము ఫెస్టివల్ దగ్గరికి అయితే వెళ్దాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ముందుగా అయితే ఉంటాం. తినేసి బయలుదేరుతాం ఫ్రెండ్స్. మొత్తానికి అరకులో జరుగుతున్న చలి ఫెస్టివల్స్ దగ్గరికి అయితే వస్తాము. ఇంకా ఇటుపక్క మొత్తానికి ఒక పోస్టర్స్ అవన్నీ కూడా ఉన్నాయి, ఒకసారి చూపించరా. వెనకాల మంచిగా పోస్టర్స్ అయితే వేస్తున్నారు ఇక్కడ, ఈవెంట్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ అయిపోయినట్టున్నాయి. ఈ లాస్ట్ రోజు ఏమున్నాయి మాకు కూడా సరిగ్గా తెలియదు. ఆ లాస్ట్ రోజులో ఏటేటి జరుగుతున్నాయి అనేది మీకు చూపిస్తాం. ఇప్పుడైతే మనం కొద్దిగా ముందుకెళ్దాము. కొద్దిగా జనాల రద్దు అవుతుంది. కొద్దిగా ఇక్కడ ఏంటంటే మీకు ఇంకో విషయం చెప్పాల్సి ఉంది. ఈ జనాల మధ్యన చేస్తున్నాం కాబట్టి వీడియో అంతా కూడా కొద్దిగా క్లమ్జీగా ఉంటుంది. ఆ నాయిస్ అంతా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. తెలిసిందే జాతర అనేసరికి, ఇలాంటి పండుగలు అనేసరికి ఈ యొక్క వాతావరణం ఎలా ఉంటుంది అనేది. సో కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. ఈ వీడియో కూడా ఎలా ఉంటుంది మాకు కూడా తెలియదు. ఆ యొక్క సౌండ్ అయితే వినే ఉంటారు మీరు ఎలా ఉంటుంది అనేది. సో మనమైతే ఇంకా లోపలికి అయితే వెళ్దాం రండి. ఈ గోల ఈ అరుపుల్లో మరి ఎలా ఉంటుందండి ఫ్రెండ్స్. ఈ పక్కన కొన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి, ఎక్కువ అయితే లేవు, దగ్గరికి ఒక 7-8 దగ్గరికి ఉన్నాయన్నమాట. అక్కడ కూడా వెళ్ళి చూద్దాము. ఈ పక్కన వచ్చి హాట్ హెయిర్ బెలూన్ అన్నమాట, ఇది చేస్తున్నారు అక్కడ. ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇప్పుడు ఇంకా మొదలెట్టినట్టున్నారు. చూసారా ఇక్కడ దాకా తగులుతుంది ఆ వేడి అనేది, ఆ కాక మామూలుగా లేదు. సో మనం రండి ఇంకా ఆ శివారికి వెళ్దాము. మొన్న మేము వచ్చినప్పుడు అడిగాము, ఒక మనిషికి వచ్చి ఇక్కడ ఎక్కడానికి ఒక 800 అయితే తీసుకుంటారంట. మరి ఈ రోజుకి ఏమైనా మార్చారంటో తెలియదు కానీ 800 అంట ఒక మనిషికి. అది పైకి వెళ్ళిన తర్వాత ఒక 7-8 నిమిషాలు అయితే ఉంటుంది, ఎక్కువసేపు అయితే ఉండదు. లైన్ మొత్తం స్టార్స్ పెట్టుండరు, ఈసారి అయితే కొన్ని పెట్టరు, కొన్ని ఈ కిందన కొన్ని కనిపిస్తున్నాయి. అల్లక్కడి నుంచి అక్కడ ఒక 4 ఉన్నాయి, ఆ పక్కన కొన్ని అయితే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అయితే గేమ్స్ మొత్తం ఉన్నాయి కదా, ఇయర్ ఉన్నాయి లేదు తెలియదు, చూద్దాం. అయితే ఈ కిందన వచ్చి ఇదిగో జాయింట్ వీల్ అయితే ఉంది, తర్వాత పిల్లలు ఆడుకోవడానికి అక్కడ కూడా ఉంది, తర్వాత ఇంకేవే ఉన్నాయి మాకు కూడా వాటి పేర్లు అయితే తెలియదు. ఇక్కడ కొన్ని కుండలు అయితే తయారు చేస్తున్నారు చూడండి, చేతి వృత్తులు అనమాట. ఇక్కడ అతను అయితే లేడు, ఈ పక్కన ఒకరు అయితే చేస్తున్నారు, మీకు చూపిస్తాను. ఇక్కడ ఇది ఇక్కడ ఈ తాతగారు అయితే తయారు చేస్తున్నారు. ఇక్కడ చూడండి, తీసుకుంటాము. ఇది ఎంతనా? 120. అదేంటి విసిరేకర్ర? విసనకర్ర బాగుంది, తీసుకుంటావా? ఎంత? పిల్లలు ఇరిపేస్తారేమో నా డౌట్ వస్తుంది. బాగుంది ఇది. ఇది ఎంతనా? 350. అడిగి చూడు, ఇది ఎంత?
హౌ మచ్? 300. 300 250. ఇక్కడ రాణి వాళ్ళ పాపకు బాగుంటాయి పట్టు ఎంతగాని. ఇదైతే తీసుకున్నాము లక్ష్మీరాణి వాళ్ళ పాపకి అయితే మా చిట్టుకి అయితే తీసుకున్నాము. ఈ పక్కన చూడండి బెలూన్ అయితే పెద్ద చేసారు ఇప్పుడు. అది ఎక్కుదమా? అక్కడ ఎక్కాలంటే 800 అంట ఒకటికి. ఎక్కుదాం ఇటు. చాలా ఎక్కువ ఉందిలే, మనం ఎక్కలేము. వీలవుతే జాయింట్ వీల్ కానీ లేదంటే అల్లది ఏది ఉంది దాని పక్కన చిన్న పిల్లకూర ట్రైన్ అందులో ఎక్కువ చిన్న పిల్లల దగ్గరికి బాగుంది పద. ఇక్కడైతే కొన్ని పంట దినుసులు అయితే ఉన్నాయి చూడండి, మా ట్రైబల్ పండించినవి అనమాట. ఇవన్నీ కూడా మాకు తయారు చేసి పెట్టారు. ఇవన్నీ కూడా వాటి పేర్లు అయితే మనకు తెలియదు, ఇక్కడ రాయలేదు కూడా అనుకోండి. ఇవన్నీ కూడా ఈ పైనతో సాముతో తయారు చేసిన పులిహోర, తర్వాత మంచి స్వీట్ రాగి తోపాకి ఆ పైన రాసిన కొర్ర దద్దజ అన్నమాట. సో ఇవన్నీ కూడా అలా పెట్టుకుంటే ఇక్కడ లైన్గా బాగున్నాయి. కాకి జొన్న పెలాల లడ్డు బాగున్నాయి. ఇది ఇక్కడైతే ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్లస్ మేము పండగప్పుడు వాయిద్యాలు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇది వచ్చి డప్పు. ఇక్కడ చూడండి, ఇది మేమైతే తుడుమన్స్ అంటాం. దీనికి తెలుగులో ఏమంటారు అంత గుర్తులేదు, పేర్లు కూడా మేము రాయలేదన్నమాట. డోకిలతో తయారు చేసిన కొన్ని ఏవైతే సామాగ్రిలు అవన్నీ కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి. చూసారా, అడ్డాకులతో తయారు చేసినటువంటి ఇవి తలకు పెట్టుకుంటారు కదా, టోపీ లాగా అనమాట. ఇవి వర్షం వచ్చినప్పుడు తర్వాత నుంచి మా వాళ్ళు ఎక్కువగా ఎండ కాస్తున్నప్పుడు తలకు పెట్టుకొని పని అయితే చేసేవాళ్ళు. ఇక్కడ వచ్చేది కొడుకు. ఒక వీడియోలో మనం అయితే చూపించాం కూడా, ఇది ఇక్కడ కొడితే సౌండ్ వస్తుంది. కొండ కాపు చేసేటప్పుడు కోతులకి కొద్దిగా భయపెట్టడం కోసం అని చెప్పి దీన్ని వాడతారు అనమాట. ఇక్కడ కొన్ని ఈటలు అవన్నీ కూడా ఉన్నాయి చూడండి. ఇవి వచ్చి మనకు ఇవి ధనుషులు. ఇది వచ్చి ఆవు మెడకు కడతారనమాట. ఏవైతే కొద్దిగా ఇవి ఉంటాయి కదా, ఎక్కువగా కనిపించకుండా దొంగగా తిరుగుతున్న దొంగ ఆవులు ఉంటాయి కదా, వాటి కడతారు మెడకు అనమాట. ఈ శబ్దానికి వింటూ వెళ్ళి పసిగట్టి దాన్ని పట్టుకొని వస్తారనమాట మా వాళ్ళు అప్పట్లో. ఇప్పుడైతే బాటిల్స్ వచ్చాయి, కానీ ఒకప్పుడు అనమాట వీటిలో బొడ్డెంగులు తీసేవారు అనమాట. ఇదేంటనుకుంటున్నారు? ఆనపకాయ. ఇది బొడ్డెంగులు, కొన్ని విత్తనాలు అవన్నీ కూడా దాచిపెట్టేవాళ్ళు. ఇది ఇలా ఉంటుంది. వీటి పేర్లు అయితే నాకు పూర్తిగా తెలియదు, కొన్ని అయితే కూడా ఉన్నాయి. ఇలా డెకరేట్ చేస్తారు. సో ఇది మనం కొద్దిగా ఇంకా ముందుకెళ్ళేసి, ముందునైతే ఏం లేదు, ఇంకా ఈ కిందకైతే వెళ్దాం. కొన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత మేమైతే పూతరేగులు అయితే తీసుకున్నాము. ఇదేంటన్నా బెల్లమా? బెల్లం, డ్రై ఫ్రూట్, ఓకే, ఇది ఒకటి తీసుకున్నాము. ఒకటి ఇచ్చండి అనేది. ఇది వచ్చి వేరే దగ్గర తీసుకున్నాం అనమాట, ఈ పక్కన. అక్కడ మీకు చూపించలేదు. అన్నీ కూడా అక్కడ సేల్ చేస్తున్నారు, బాగున్నాయి కూడా. మిల్లెట్స్తో తయారు చేస్తున్నాం. ఫ్రెండ్స్ ఈ చలిలో చల్లగా కుల్ఫీ అయితే తీసుకున్నాము. ఇంద్రా అలా తిరిగి చూసి ఇంకా మనం ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసేవన్నీ చూపించేవన్నీ చాలా తక్కువ. జాయింట్ వీల్ ఎక్కుదామంటే అక్కడ కూడా ఇంకా జనాలు కొద్దిగా రావట్లేదు కదా, ఇంకా ఆఫీస్ ఉన్నారు. అది కూడాను వెళ్ళే ముందు ఒకవేళ ఎక్కుదాం. నిర్మా ఖాళీగా ఉంటే ఎక్కుదాం. గేమ్స్ ఉంటే గేమ్స్ ఆడాల్సింది. గేమ్స్ లేవు, లాస్ట్ ఇయర్ అవన్నీ చేశారు కానీ ఇయర్ లేవు. మీ గోల తగల యాపండ్రా. జాయింట్ వీల్ ఎక్కుదామనేసి 2 టికెట్లు తీసుకున్నాం. మా తమ్ముడికి రారా అంటే మంచి వాడు రావట్లేదు, భయపడుతున్నాడు. లోపలికి వెళ్దాం పద. నిర్మల నిన్ననే వెళ్దామనిసి అంటే జాయింట్ వీల్ ఉంటే ఎక్కుదామనిసి అనింది. రా ఎలా ఉంటుందో చూద్దాం రా. నిర్మలతో ఇది మొదటిసారి ఇక్కడ ఎక్కడము. నిర్మల వచ్చి ముందెక్కేసింది. గట్టిగా పట్టుకో, చూద్దాం ఎలా ఉంటుంది అనేది. చాలా హైట్గా వస్తాము. మా వెనకాలంతా కూడా చూడండి ఎలా ఉందంటే, ఇది ఫోన్ ఎక్కడైనా తగిలిందా పడిపోద్ది. నిర్మల గట్టిగా పట్టుకుంది ఇక్కడ. ఏం భయపడకు, ఏం కాదు. చందమామ వచ్చి అక్కడ ఉన్నాడు చూడండి. ఇది ఫెస్టివల్ అంతా కూడా ఈ గ్రౌండ్లో జరుగుతుంది. ఇదంతా కూడాను ఇటుక వచ్చి ఇది ఇక్కడ ఆ యొక్క ఇదైతే ఉందన్నమాట, స్టేజ్ అయితే ఉంది అక్కడ. ఇది మెయిన్ రోడ్ అన్నమాట. ఓ వావ్, బాగుంది. నిర్మల భయపడుతూనే ఉంది ఇంకా. బాగుంది. పైన ఈ పక్కన రాడ్లు ఉన్నాయి కదా, అవి తగిలేస్తాయేమని భయపడుతున్నాను నేను ఫోన్కి. ఓకే, ఇప్పుడు కాస్త ఫాస్ట్ అయితే పెరిగింది.
ఏం కాదు నిర్మా. ఓకే అయిపోయింది. లాస్ట్ టైం ఇది గట్టిగా తిప్పుతారు ఇంకా నిర్మా. ఇది ఒకరి కోసం ఇది ఆపరు. మా వెనకాల కూడా ఉన్నారు పైన, వాళ్ళైతే ఇంకా భయపడుతున్నారు. ఎలాగైంది నిర్మా, బాగుందా? ఆపేస్తాలే, స్లోగా అవుతుంది ఇప్పుడు. ఇంకా చాలా భయపడింది నిర్మల. మా తమ్ముడు ఎక్కడెక్కడ ఉంటాడు, ఇది ఇక్కడ ఆడే తీస్తుంది వీడియో అక్కడి నుంచి. సార్ తమ్ముడు మాకే పట్టు ఆపొచ్చు కదరా. చిన్న బాబు ఉన్నాడు అక్కడ, చూస్తారా ఆడేది. ఇక్కడ నుండి చూస్తే కదా పెద్దలా కనిపిస్తున్నారు కానీ చిన్నోడే. జాయింట్ వీల్, రంగులు రత్నం ఇవన్నీ అంతే. ఇక్కడ ఉండిపోతాం మనం. సరిచేస్తుందా? నిర్మల అయితే కాస్త భయపడింది బాగా, కాస్త కాదు గట్టిగానే భయపడింది మొదటిసారి. మేము పాటలు ఎక్కింది అయితే ఈ టైప్ కాదనుకుంటా, అది వేరేది అనుకుంటా. అక్కడ అయితే మాకు ఇంకా వాంతులు వచ్చినట్టు అయిపోయింది. నేను గణేష్ రాంబాబు అయితే వెళ్ళాము అక్కడ. ఆ పాట జాతర అవుతున్నప్పుడు చూపిద్దామనేసి మోదకొండమ్మ జాతరకి. ఈసారి ఇక్కడ అనమాట మన అరకు ఉత్సవాల్లో. ఇది లాస్ట్ రోజు. మీలో ఎంతమంది ఈ చలి ఉత్సవాలకు వచ్చారో కామెంట్ చేయండి. ఇది కింద ట్రైన్ అయితే ఉంది, పరిగెడుతుంది, అది ఆగట్లేదు. ట్రైన్ ఎక్కుదామా? అది ఇంకా ఫాస్ట్గా వెళ్తుంది. దూకేస్తాయేమో. నిర్మల వచ్చి మధ్యలోనే దిగిపోతాను, నేను ఆపండి మనం చెప్పు, ఆపని చెప్పు, నేను దిగిపోతాను ఇక్కడ అంటుంది. సో ఇది ఇంకా మన ల్యాండింగ్ అయితే వస్తుంది, మనం దిగబోతున్నాము ఇంకొన్ని నిమిషాల్లో. ఆగవాళ్ళు కొద్దిగా ముందుకెళ్తుంది. దిగు. నిర్మలకి అయితే అడుగుదాము, ఎలా కనిపించింది నిర్మ? ఇంకా లైఫ్ లో ఇప్పుడు ఎక్కడ కూడా అనిపించింది నాకైతే. ఇదేదో సూపర్ డ్రాగన్ అంట ట్రైన్. ఇక్కడ చిన్నపిల్లలు తీసుకొచ్చి ఉంటే బాగుంది, జతినికి నా పాపకి ఎక్కించాల్సిందే. సో మొత్తానికి అయితే ఎక్కేసాము, సేఫ్గా దిగేసాము. ఇంకా వెళ్ళిపోదాం మేమా, టైం కూడా కావస్తుంది. ఇప్పుడు టైం వచ్చి ఎంత అవుతుందిరా? 7:30 అయితే అవుతుంది అన్నమాట. సో ఈ టైంకి అయితే ఇక్కడ ఉన్నాము. 7:30 8 చేసి బయలుదేరదాము. ఏమైనా ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయో చూపిద్దాం అనుకుంటున్నా కానీ ఇంకా 9కి అలా స్టార్ట్ చేస్తారేమో, 8కి చూద్దాం. మరి మొన్న అయితే 8:30 ఆ టైంకి అయితే స్టార్ట్ చేశారు. పదండి మళ్ళీ తిరిగి వచ్చేద్దాం. ఒకసారి ఆ లోపలికి వెళ్దాం, ఒకసారి ఆ స్టేజ్ దగ్గరికి ఎలా ఉందో అక్కడ లోపల చూపిస్తాను. పదండి. ఇగో ఈ గాజులు అయితే తీసుకున్నాను. డజన్ వచ్చి 50 రూపాయలు. డజన్ గాజులా? డజన్ 50. బాగున్నాయి. ఫ్రెండ్స్ మేము వచ్చి ఇప్పుడైతే బయలుదేరిపోయాము. టైం వచ్చి 8 గంటలు అయితే అవుతుంది. ఇంట్లో చిట్టి కూడా ఉంది, వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ దగ్గర ఉంచేమన్నా వచ్చామన్నమాట. ఈ చలి ఉత్సవాలు మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. మాకైతే మరీ అంత గొప్పగా అయితే లేదు, లాస్ట్ ఇయర్తో పోలిస్తే కదా నిర్మా. లాస్ట్ ఇయర్ కొంచెం పర్లేదు, బాగానే జరిగాయి, కానీ ఈ సంవత్సరం ఇంకా కాస్త తగ్గాయి అనుకుంటా. సో ఏదేమైనా సరే ఈ చిన్ని వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చుంటే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకుంటాం. మాత్రం సెలవు. ఇక్కడ అంతా కూడా నాయిస్ అనమాట, చాలా ఎక్కువగా ఉంది. ఈ వీడియో కూడా నెలగొచ్చింది తెలియదు, సగం కట్ అయ్యి రావచ్చు, చిన్నగా వస్తుంది అనుకుంటా. సరేనా? మరో కొత్త వీడియోతో ముందుకుంటాం. అందరూ సెలవు. బాయ్ ఫ్రెండ్స్.